తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కూడా వర్షపాతం ఏ రకంగా ఉందో ఒకసారి మనం చూసినట్లయితే ఓవరాల్గా ఇక మద్నూరులో 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జుక్కల్లో 95.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా పెద్ద కొడబ్గల్లో 58.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బిచ్కుందల 38.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. బిక్నూరులో బీర్కూర్లో 48.7 మిల్లీమీటర్ల వర్షం కురవగా నస్రుల్లాబాద్లో 45.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. బాన్స్వాడలో 58 మిల్లీమీటర్లు కురిసింది. పిక్లంలో 99.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నిజాం సాగర్లో 76.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 43.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎల్లారెడ్డిలో 53.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. లింగంపేటలో 79.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా గాంధారిలో 69.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. సదాశివ్ నగర్లో 53.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా తాడ్వాయిలో 61.8 మిల్లీమీటర్లు, రాజంపేటలో 72.6 మిల్లీమీటర్లు, బిక్నూరులో 67 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 58.7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. రామారెడ్డిలో 63.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా మాచారెడ్డిలో 58.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దోమకొండలో 51.9 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా బీబీపేటలో 50.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. డోంగ్లీలో 41.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా పల్వంచలో 51.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మమదానగర్లో 96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో మనం చూసినట్లయితే 61.6 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నార్మల్గా 375.5 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 401.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే అదనంగా 7% అదనంగా వర్షపాతం నమోదైంది. ఇక్కడ లార్జెస్ట్ ఎక్సెస్ అనేది మనకు బిక్నూర్ మండలంలో అతి ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైనట్లు మనకు తెలుస్తూ ఉంది. డెఫిసిట్ అనేది ఇప్పటివరకు ఏ మండలంలో కూడా లేదు. అదేవిధంగా ఎక్సెస్లో తాడ్వాయి మండలం కూడా ఎక్సెస్లో ఉంది. కామారెడ్డి టౌన్లో కూడా ఎక్సెస్లో ఉంది. దోమకొండలో కూడా ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. మహమ్మదానగర్లో కూడా ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని చోట్ల కూడా నార్మల్ వర్షపాతం చేరుకుంది. అంటే కామారెడ్డిలో ఇక 2 పంటలు కూడా డోకా లేదు అని చెప్పేసి వర్షపాతం రిపోర్ట్ చెప్తా ఉంది. ఇంకా 2 వర్షాలు కురిస్తే మాత్రం అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయి దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుందని చెప్పేసి అన్నదాతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాజెక్టు రెయిన్ఫాల్ రిపోర్ట్. అదేవిధంగా ప్రాజెక్టులో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా ఇన్ఫ్లోస్ వచ్చి చేరుతూ ఉన్నాయి. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కూడా గోదావరి ద్వారా వర్షం నీరు వచ్చి చేరుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ చూసినట్లయితే ప్రాజెక్టులో నిల్వ పూర్తి స్థాయిలో 1091 అడుగులు 80 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సిన చోట ఈరోజు మనం చూసినట్లయితే 1065.600 అడుగులు నీటి నిల్వ ఉంది. అదేవిధంగా 15 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. గత సంవత్సరం చూసినట్లయితే ఇదే మనకు చూసినట్లయితే 1077 అడుగులు నీటి నిల్వ ఉండేది. అదేవిధంగా మనకు 35 టీఎంసీల నీటి నిల్వ అనేది ఉండే. అంటే సుమారుగా ఒక 21 టీఎంసీల నీటి నిల్వ అనేది పెరగాల్సి ఉంది. ఈ 2-3 రోజుల్లో కురిసిన వర్షాలు, అదేవిధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోని గోదావరిలోకి ఇన్ఫ్లోస్ రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆగస్టు మాసం అంతా కూడా సెప్టెంబర్ వరకే ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారే అవకాశం ఉన్నట్లు మనకు కనబడతా ఉన్నది. ఇది ప్రాజెక్టులో పరిస్థితి. అదేవిధంగా రెయిన్ఫాల్ రిపోర్టు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.